మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అరువులైన పేదలకు కాకుండా కాంగ్రెస్ పార్టీ లీడర్లు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటురట. అరువులైన వాళ్ళకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పొంగిస్తుంటే షెయి పార్టీ వాళ్ళకే ఇస్తున్నారని ఎవరన్నారంటే ఇగో ఇన్నరా ఇల్లు లేక 40 ఏండ్ల నుంచి కిరాయికి ఉంటున్నాము, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇయ్యరని ఇట్లా లక్కీ డ్రా చేసిన కాడ ఆఫీసర్లకు అడ్డం తిరిగిర్రట. చాలా మంది పేదలకు కాకుండా ఇండ్లున్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తుండ్రని పబ్లిక్ కాంగ్రెస్ సర్కారు మీదికి కోపానికి వచ్చిర్రట. కాంగ్రెస్ నాయకులు కొందరు వాళ్ళ కార్యకర్తలకు ఇండ్లు ఇస్తుర్రు తప్పితే అరువులను చూసి ఇండ్లు కేటాయిస్తలేరని బాధపడ్డారట. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు మైకు దొరికితే చాలు మాది ప్రజాప్రభుత్వము మాది ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ మీరు చెప్పుకుంటున్న ప్రజాప్రభుత్వము మీరు చెప్పినట్టు ప్రజాపాలన పల్లెల పొంట నడుస్తలేదట. కాంగ్రెస్ లీడర్లకు మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయట. అరువులు ఆగమైతుర్రట. అందుకు ఇగో ఈ ఒక్క ముచ్చట్నే ఉదాహరణ. ఇండ్లు ఉన్నోళ్ళకే ఇండ్లు ఇస్తున్న ఆ ఇకారం తక్కువ అధికారులు ఎవరో వాళ్ళను గట్టిగా అరుచుకొని అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.